హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పీస్ఫుల్ లొకేషన్ నాగార్జున సాగర్ హైవే నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఒకవేళ మీకు ఇంజాపూర్ కమాన్ ఐడియా ఉంటే ఇంజాపూర్ కమాన్ నుంచి కూడా జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న లక్ష్మీ గణపతి నగర్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ బ్రాండ్ న్యూ హౌస్ సేల్కి అవైలబుల్ ఉంది. ఈ ఇల్లు టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి 130 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. రోడ్ సైడ్ 24 ఫీట్ అండ్ లెంత్ వచ్చేసి 49 ఫీట్. సో అరౌండ్ 130 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేయబడిన ఈ బ్రాండ్ న్యూ హౌస్ మెయిన్ గేట్ ఎంట్రన్స్ నుంచి మీరు చూస్తున్నట్లయితే కస్టమైజ్డ్ వాల్ పెయింట్తో చాలా లుక్ వైజ్గా కలర్ఫుల్గా ఉన్న ఈ ఇల్లు. ఇప్పుడు మీరు కార్నర్లో చూస్తున్నట్లయితే ఈస్ట్ సైడ్ కార్నర్లో సో బోర్ వాటర్ అయితే ఆల్మోస్ట్ 270 ఫీట్ డెప్త్తో ఉన్న బోర్ అయితే మీకు అవైలబుల్ ఉంది. సో ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అయితే ఫుల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ 40 ఫీట్లోనే బోర్ పడింది, బట్ 270 డెప్త్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని 270 డెప్త్ అయితే ఉన్న బోర్ ఫెసిలిటీ అయితే మీకు ఉంది. అండ్ బోర్ పక్కనే ఉన్న సంప్ కూడా ఆల్మోస్ట్ 7 ఫీట్ డెప్త్తో ఉన్న సంప్ అయితే మీకు కృష్ణా వాటర్ కనెక్షన్కి అయితే అది స్పేర్గా ఉంది. సో కృష్ణా వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఉంది. 25 ఫీట్ కాలనీ రోడ్తో ఉన్న ఈ ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి హాల్కి అయితే అడిక్వేట్ షెల్ఫ్స్తో పాటు మీకు ఈస్ట్ అండ్ నార్త్ సైడ్ 2 విండోస్ రావడం వల్ల ఇప్పుడు మీరు చూస్తున్న హాల్కి అయితే వెంటిలేషన్ అడిక్వేట్ వెంటిలేషన్తో అయితే మీరు చూడొచ్చు. అండ్ ఈస్ట్ సైడ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కిచెన్ కూడా ఈస్ట్ సైడ్ ఒక విండో రావడం వల్ల కూడా ఇప్పుడు మీరు చూస్తున్న కిచెన్కి ఓపెన్ కిచెన్ అయితే కాదు, అండ్ కిచెన్ కూడా స్పేస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మీకు స్టోరేజ్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఉంది. సో స్టోరేజ్ బోత్ సైడ్ స్టోరేజ్ అయితే మీకు అవైలబుల్ ఉంది. అండ్ ఈ కిచెన్ ఈస్ట్ సైడ్ విండో నుంచి వచ్చే వెంటిలేషన్కి అయితే ఈ కిచెన్కి ఎనఫ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ ఇంటికి యూజ్ చేసిన పెయింట్స్ అంతా కూడా వాల్ పెయింట్స్ అంతా కూడా ఫ్లోరింగ్కి తగ్గట్టుగా కలర్ టెక్స్చర్ అంతా చూడడానికైతే ఇల్లు చాలా నీట్గా డీసెంట్గా అయితే కనిపిస్తుంది. అండ్ షెల్ఫ్స్ కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా షెల్ఫ్స్ అయితే స్పేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది హాల్ పక్క నుంచే ఇది కామన్ వాష్రూమ్. ఈ కామన్ వాష్రూమ్ పక్క నుంచే 2 బెడ్రూమ్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఒక బెడ్రూమ్ ఆపోజిట్ మీకు సైడ్ బాల్కనీ అంటే సైడ్కి వెళ్ళడానికి ప్రివిలేజ్ అయితే ఉంది. అక్కడ ఒక విండో అండ్ సైడ్కి వెళ్ళడానికి కూడా ప్రివిలేజ్ ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బెడ్రూమ్ అయితే అంటే మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పలేము. సో 2 బెడ్రూమ్స్ అయితే సేమ్ ఈక్వల్ డైమెన్షన్స్తో అయితే ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా కస్టమైజ్డ్ వాల్ పెయింట్ అయితే మీరు చూడవచ్చు అండ్ అడిక్వేట్ డైమెన్షన్స్తో మెయిన్గా షెల్ఫ్స్ అయితే అడిక్వేట్ అని చెప్పవచ్చు. అండ్ ఈ లాస్ట్ బెడ్రూమ్ పైన కూడా లో రూఫ్ రావడం వల్ల కూడా ప్రతి ఒక్క బెడ్రూమ్కి షెల్ఫ్స్తో పాటు లో రూఫ్ రావడం వల్ల మీకు స్టోరేజ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెకండ్ బెడ్రూమ్కి కూడా కస్టమైజ్డ్ వాల్ పెయింట్ ఉండడం వల్ల మీకు లుక్ అయితే ప్రతి ఒక్క బెడ్రూమ్ లుక్ అదంతా కూడా మీరు చాలా నీట్గా చూడడానికి ఇల్లు చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. ఇక ఈ బెడ్రూమ్కి వెంటిలేషన్ అయితే వెస్ట్ సైడ్ నుంచి ఉన్న ఆ విండో నుంచి వచ్చే వెంటిలేషన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న ఈ బెడ్రూమ్ అడిక్వేట్ డైమెన్షన్స్తో అండ్ ఇదొక్కటి ఈ వాష్రూమ్ ఒకటి పెండింగ్ ఉంది. సో ఈ 99% ఆఫ్ ది వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. సో రెడీ టు ఆక్యుపై అని చెప్పొచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ ఈస్ట్ ఫేసింగ్ 130 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేయబడిన 2 BHK ఇండిపెండెంట్ హౌస్ డీటెయిల్స్. ఇక నేను స్టార్టింగ్లో చెప్పినట్టు నాగార్జున సాగర్ హైవే నుంచి 2 కిలోమీటర్స్ అండ్ ఇటు విజయవాడ హైవే నుంచి కూడా 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈక్వల్ డిస్టెన్స్లో ఆల్మోస్ట్ 2 హైవేస్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ 2 BHK గురించి డీటెయిల్స్. ఇక ఈ ఏరియా గురించి నేను ఈ వీడియో స్టార్టింగ్లో చూపించినట్టు ఒక పీస్ఫుల్ లొకేషన్లో మాత్రమే కాదు, ప్రస్తుతానికి హ్యాపెనింగ్ ప్లేస్ అని కూడా చెప్పవచ్చు. ఈ ఇంటి సరౌండింగ్స్లో డెవలప్డ్ కాలనీస్తో పాటు మినీ గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉండడం వల్ల ఈ లొకేషన్ మంచి హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో దట్ ఇక్కడున్న ల్యాండ్ రేట్ పర్ స్క్వేర్ యార్డ్ 40,000 to 45,000 అయితే ఉంది. సో సింప్లీ సూపర్గా అనిపించే ఈ ఇంటికి బిల్డర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 65 lakhs, slightly negotiable. So if you are really interested, please directly call me on 944015 9446. Thanks for watching this video. Thank you.